రామాయణంలో హనుమంతుడికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. శ్రీరామ భక్తుడిగా, సీతారాముల దాసునిగా, భక్త రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను అందుకుంటున్న దేవుడు హనుమంతుడు. మన దేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి ఇలా అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమాన్కు ప్రీతికరమైన రోజు మంగళవారం, శనివారం. ఈరోజు ఆంజనేయునికి ఏ ఏ పదార్థాలతో అభిషేకాలు చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. తేనె తేజస్సు వృద్ధి చెందుతుంది. ఆవు పాలతో సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఆవు పెరుగుతో కీర్తి మరియు ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం, విభూతితో సర్వపాపాలు నశిస్తాయి. పుష్పోదకం భూలాభాన్ని కలగజేస్తుంది. బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలు లభిస్తాయి. పంచదార దుఃఖాలు నశిస్తాయి. చెరుకు రసం ధనం వృద్ధి చెందుతుంది. కొబ్బరి నీళ్లతో సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి. గరిక నీటితో పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు. అన్నంతో అభిషేకం సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుంది. నవరత్న జలాభిషేకం ధన ధాన్య పుత్ర సంతానం పశు సంపద లభింపజేస్తుంది. మామిడి పండ్ల రసంతో చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపు నీటితో సకల శుభాలు సౌభాగ్యదాయకం. నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ. సింధూరంతో అభిషేకంతో శని దోష పరిహారం. ద్రాక్ష రసంతో జయం కలుగుతుంది. కస్తూరి జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.